అందరూ నమస్కారం. నా పేరు నరేష్. వెల్కమ్ బ్యాక్ మన యూట్యూబ్ ఛానల్. పోతే వైఎస్ షర్మిల గారు ఈవిడి నిన్న ఆవిడ పార్టీని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఏదో పార్టీ పెట్టింది కదా, ఆ పార్టీని కాంగ్రెస్లో విలీనం చేయడం జరిగింది. సో నేను ఈవిడి గురించి గత కొద్ది రోజుల నుంచి కూడా మాట్లాడదాం అనుకున్నా, కానీ టైం వచ్చినప్పుడు మాట్లాడదాంలే అని చెప్పి అనుకున్నాను. సో ఆ టైము నిన్న వచ్చింది. నిన్న ఆవిడ పార్టీని కాంగ్రెస్లో విలీనం చేయడం జరిగింది. సో నేను నిన్నే మాట్లాడదాం అనుకున్నా షర్మిల గారి గురించి. సో నాకు టైం కుదరక నేను మాట్లాడలేకపోయాను. సో అందుకని ఇప్పుడు మాట్లాడుతున్నాను. కొద్దిగా అటు ఇటు ఉంటే ఉండొచ్చు, టైము కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. అయితే గత కొద్ది రోజులుగా నేను అబ్జర్వ్ చేసింది, షర్మిల గారిని కొంతమంది ఆకాశానికి వెత్తేస్తూ పొగడ్తలతో ముంచేస్తున్నారు. వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారంటే, ఇంకా షర్మిల గారు ఏపీకి రాబోతున్నారు, అన్నకు తడిచిపోతుంది, అన్నకు వాసిపోతుంది, అన్నకి ఎదురెళ్తున్న బాణం అన్న బాణమే అన్నకే తగులుతుందా అని ఇలాంటి కామెంట్స్తో షర్మిల గారిని చాలా పాజిటివ్గా మాట్లాడుతున్నారు. నాకైతే అలాంటి పాజిటివ్ లేదు షర్మిల గారి మీద. నేను బల్లా గుర్తు చెప్తున్నా. నేనైతే గట్టిగా నీతి తక్కువ రాజకీయం చేస్తుంది అని చెప్పి నేనైతే భావిస్తా. నీతి తక్కువ రాజకీయం షర్మిల గారు చేస్తున్నారు, నేనైతే ఇలాగా భావిస్తా. మీరు ఏమన్నా అనుకున్నా నాకు పర్లేదు. ఎందుకు ఏంటంటే నేను ఈ వీడియోలో క్లియర్గా చెప్తాను, మీరు స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అలాగే మన జనసేన కానీ అలాగే మన టీడీపీ కానీ మన శ్రేణులు ఎవరైనా కొత్తగా చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. లైక్ అనేది చాలా ఇంపార్టెంట్. ముందు లైక్ చేయండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పోతే వైఎస్ షర్మిల గారు అన్న వదిలిన బాణం. అయితే ఈరోజు మనం ఇంత కష్టపడుతున్నా, మన రాష్ట్రం సర్వనాశనమైన, మన రాష్ట్రం అప్పులు కుప్పగా తయారవటానికి, మన రాష్ట్రం నాశనం అవటానికి, సర్వనాశనం అవటానికి వైఎస్ షర్మిల గారి పాత్ర కూడా అందులో ఉంది. ఆ రోజున వైఎస్ షర్మిల గారు అన్న వదిలిన బాణం అని చెప్పి ప్రజల్లోకి వచ్చి ప్రజల్ని నమ్మించి, మేమున్నాము, రాజ్యం చేసుకొస్తాము, మా పరిపాలన బాగుంటుంది, మీకు మంచి పరిపాలన ఇస్తామని చెప్పి అప్పుడు ప్రతిపక్షాలని అనవసరమైన బండ బూతులు తిట్టేసి విమర్శించేసి ప్రజల్ని నమ్మించి ప్రజలు గొంతు కోసి వాళ్ళ ఓట్లు దోచేయడం జరిగింది ఈ షర్మిల గారు. అదే క్రమంలో అధికారంలోకి వచ్చిన తర్వాత మనం చూసాం రాష్ట్రం ఎలా నాశనం అయిపోయిందని చెప్పి మనం చూస్తూనే ఉన్నాం. అయితే షర్మిల గారికి వాళ్ళ అన్నకి ఏదో భేదప్రాయాలు వచ్చినాయని చెప్పి ఆవిడ తెలంగాణలోకి వెళ్ళి ఆవిడ పార్టీ పెట్టడం జరిగింది. నిజంగా షర్మిల గారికి నేను స్ట్రైట్ కడుతున్నా, షర్మిల గారు మిమ్మల్ని ఎందుకు నేను సిగ్గుమాలిన నీతి తక్కువ రాజకీయం మీరు చేస్తున్నారంటే, మీకు మీ అన్నకి బెదిరినప్పుడు, మీకు మీ అన్నకి చెడినప్పుడు మీరు పార్టీ ఇక్కడ పెట్టకుండా తెలంగాణలో ఎందుకు పెట్టారు? మీరు ఇక్కడ పెట్టాలి కదా. మీరు మా అన్న బాగా పరిపాలిస్తాడు, రాజ్యం మేము చేసుకొస్తామని చెప్పి ప్రజలను మోసం చేసి వాళ్ళ ఆశలు రేపి వాళ్ళని మోసం చేసి వాళ్ళ ఓట్లు గుంజుకొని ఆ రోజున మీరు ఏమి తెలియనట్టు పోయి తెలంగాణలో పోయి పార్టీ పెట్టుకోవడం అనేది ఎంతవరకు కరెక్టు అంటే ఆంధ్ర ప్రజల్ని మీరు మోసం చేశారు. మీకు అంత పౌరుషం కానీ అంత రోషం కానీ ఉంటే ఇక్కడే మీరు పార్టీ పెట్టుంటే చాలా గౌరవప్రదంగా ఉండేది, చాలా గౌరవంగా ఉండేది. ఈరోజు పార్టీగా పెట్టుంటే అది వదిలేసి తెలంగాణలోకి వెళ్ళి అక్కడ పాదయాత్ర చేసి అక్కడ ఎవడ దేకపోయేలేకే సిగ్గు లేకుండా మళ్ళీ కాంగ్రెస్ పార్టీ విమర్శించి అదే కాంగ్రెస్ పార్టీలో మళ్ళీ చేరడం అనేది చాలా నీతి తక్కువ రాజకీయం. ఖచ్చితంగా నేను నీతి తక్కువ రాజకీయమే అంట. ఎందుకంటే గతంలో ఆవిడ తెలంగాణలో ఉన్నప్పుడు కూడా రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సర్వనాశనం అవుతుంది. ఇలాగా అంటే మన పాత్ర కూడా ఎంతో కొంత ఆంధ్రప్రదేశ్లో ప్రభావం ఉంది. మనం చూసి కూడా నా మాటిని కూడా ఆంధ్రప్రదేశ్లో జనాలు ఓట్లేశారు. ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అధోగతి అవుతుంటే మనకి సీమ గుట్టినట్టు అంతా కూడా లేకుండా కనీసం మీ అన్నని విమర్శించకుండా మీరు ఆ రోజున మీరు తప్పించుకొని అక్కడక్కడ తిరిగేసి అక్కడ ఎవరు పట్టించుకోపోయేలేకే ఈ రోజున మళ్ళీ మీరు కాంగ్రెస్ పార్టీలోకి చేరడం జరిగింది. ఇది నీతి తక్కువ రాజకీయం అంటారు దీన్ని. ఇంకా మీరు మాట్లాడిన మాటలు ఏమున్నాయంటే, ఆ రోజున ప్రజారాజ్యం పార్టీ కాంగ్రెస్లో విలీనం చేసినప్పుడు మీరు అన్న మాటలో
ప్రజారాజ్యం పార్టీ కాంగ్రెస్లో కలిపి కాంగ్రెస్కి అమ్ముకొని డబ్బులు దోచేసుకున్నాడని చెప్పి చిరంజీవి గారిని మేమెంత అభిమానించే చిరంజీవి గారిని మీరు విమర్శించారు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీని కూడా మీరు విమర్శించారు. రాజన్న గారిని బతుకుంటే, రాజశేఖర రెడ్డి గారు బతుకుంటే కాంగ్రెస్ పార్టీని మీద వేసి ఉండోళ్ళు అని చెప్పి మీరు మాట్లాడటం జరిగింది. మీరు ఎన్ని మర్చిపోయారా నాకైతే అర్థం కాల. రాష్ట్ర ప్రజలు కూడా మర్చిపోయారని నాకైతే అర్థం కాల. ఈ రోజున అన్నకి ఎదురు జరుగుతుందని, లేకుంటే ఆవిడేదో పార్టీలో జరుగుతుందని, మనకేదో లబ్ధి జరుగుతుందని మనం ఆవిడని పొగడాల్సిన అవసరం లేదు. ఆవిడికి అంత లేదు, అంత సీన్ కూడా లేదు. ఆవిడ గతంలో మనల్ని విమర్శించింది. మన ఓటమికి ఆ రోజున మన జనసేన కానీ టీడీపీ కానీ ఓటమికి కారణం కూడా కొంత భాగం వైఎస్ షర్మిల గారు. అది కూడా గుర్తుపెట్టుకుంటే మంచిది. ఈ రోజున సిగ్గు వదిలేసి తిట్టిన పార్టీని ఈ రోజున మళ్ళీ సంకనెత్తుకొని మళ్ళీ ఇక్కడికి మళ్ళీ ఏ మొహం పెట్టుకుని మళ్ళీ ఇక్కడికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వస్తుంది. మళ్ళీ కాంగ్రెస్ పార్టీ మా అన్న సరిగా పరిపాలించలేదు, ఈసారి కాంగ్రెస్ పార్టీ మేము గెలిపిస్తే మేము బాగా పరిపాలిస్తాం, రాజ్యం చేసుకొస్తాం అని చెప్పి మళ్ళీ ప్రజలకు ఏ మొహం పెట్టుకుని మీరు వస్తారు? ప్రజలు ఉమ్మీరా మొహం మీద? చేదరించుకోరా? మొహం మీద తుపుక్కునని ఉయ్యరా? ఏ మొహం పెట్టుకొని మీరు ఇక్కడ ఓట్లు అడుగుతారు? ఆంధ్రప్రదేశ్లో మీకంత రోషం పౌరుషం ఉంటే మీరు ఆ రోజునే ఇదే పార్టీ ఆంధ్రలాగా పెట్టుంటే ఈ రోజున మేము కూడా మీకు బాగా పద్ధతిగా మాట్లాడేవాళ్ళం, సపోర్ట్ చేసేవాళ్ళం. కానీ రాష్ట్రం సర్వనాశనమే అవటానికి కారణమైన వ్యక్తి కూడా వ్యక్తుల్లో నువ్వు ఒక వ్యక్తివి. మీరు ఇప్పటికైనా అర్థం చేసుకోండి. వైఎస్ షర్మిల గారిని పొగడాల్సిన అవసరం లేదు, జనసేన కానీ టీడీపీ కానీ పొగడాల్సిన అవసరం లేదు. ఆవిడ మనకు చేసింది ఏమీ లేదు, చెయ్యపోయేది కూడా ఏమీ లేదు. ఆవిడ నీతి తక్కువ రాజకీయం. ఆవిడ లబ్ధి కోసం, ఆవిడ అధికారం కోసం, ఆవిడ భవిష్యత్తు కోసం ఆవిడ ఎంతకైనా వెళుతుంది, ఎంతకైనా దిగజారుతుంది. అన్న అలాగే చేస్తాడు, చెల్లెలు అలాగే చేస్తుంది. దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. ఆయన గెలవటానికి కోడికత్తి లాంటి డ్రామాలు ఆడతాడు, బాబాయ్ లాంటి డ్రామాలు ఆడతాడు, చాలా రకమైన డ్రామాలు ఆడతారు వాళ్ళు అందుకోసం ఇప్పుడు మనకి వైసీపీ మనకి వ్యతిరేకం కాబట్టి ఈవిడ కూడా వ్యతిరేకం కాబట్టి మనం ఒకటే అనుకునే ధోరణిలో ఎవరు ఉండొద్దు. ఎప్పటికి కూడా కాంగ్రెస్ మన కాదు, ఆవిడ మన వాళ్ళు కాదు. ఎప్పుడు కూడా ఆవిడ రాజకీయం, ఆవిడ లబ్ధి కోసం, ఆవిడ ఇది కోసం చేసుకుంటుంది తప్ప ప్రజల్ని బాగు చేయాలి, రాష్ట్రాన్ని బాగు చేయాలనే ఉద్దేశమే ఆవిడికి లేదు. అదే ఉద్దేశం కానీ ఉంటే ఆవిడ పార్టీ ఇక్కడే పెట్టి ఉండేవాళ్ళు, లేదా పార్టీ పెట్టేదాకా వెయిట్ చేసి ఉండొచ్చు. లేదా మీరు ఆ రోజున మీ అన్నకి వెదురు తిరిగినప్పుడు, మీ అన్నకి నీకు పడనప్పుడు, మీరు కోరుకున్న రాజ్యం రాలేదన్నప్పుడు మీరు వెంటనే కాంగ్రెస్ పార్టీలో చేరుంటే చాలా గౌరవంగా ఉండేది. కానీ కాంగ్రెస్ పార్టీని విమర్శించేసి మీరు సొంతగా పార్టీ పెట్టేసి మళ్ళీ అక్కడ విమర్శించేసి మళ్ళీ ఏ మొహం పెట్టుకొని మళ్ళీ సిగ్గు లేకుండా వెళ్ళేసి జనాలు కూడా చీకొడతారు. జనాలు కూడా ఎవరు కూడా మిమ్మల్ని స్వాగతించరు, జనాలు కూడా మిమ్మల్ని ఎవరు పట్టించుకోరు. దయచేసి ఈ షర్మిల గారిని పొగడ్తలతో మనం ఎవరు తిట్టాల్సిన అవసరం లేదు. మనకు శత్రుత్వమే లేదు వైఎస్ షర్మిల గారితో, మనం తిట్టాల్సిన అవసరం కూడా మనకు లేదు. వాళ్ళలాగా బండ బూతులు తిడుతున్నారు, నిన్నటి నుంచి చూస్తున్నా. బండ బూతులు తిడుతున్నారు వైఎస్ షర్మిల గారి గురించి, ఆవిడ క్యారెక్టర్ గురించి, ఆవిడ ఎంతమంది మారుస్తుంది, ఆవిడ క్యారెక్టర్ అని చెప్పి బండ బూతులు తిడుతున్నారు వాళ్ళు సోషల్ మీడియాలో. మనం అలాగా మనం ఆవిడని ఎవరో తిట్టబండ్లా, ఆవిడ గురించి మాట్లాడబండ్లా, ఆవిడని పొగడకూడ బండ్లా, ఆవిడ గురించి పట్టించుకుని పోకపోతే మనకు మంచిది. అసలు అవసరం లేదు మనకి. అర్థం చేసుకోండి. నాకు చిరాకు వచ్చేసింది కొద్ది రోజులు చూస్తుంటే. షర్మిల 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 ఏ షర్మిల? ఎవరి షర్మిల? కొంచెం అర్థం చేసుకోండి. మన రాష్ట్రానికి సర్వనాశనం అవడానికి ఈవిడ కూడా కారణం. ఈవిడే ఒక కారణం. ఈవిడి భాగం కూడా ఉంది. సిగ్గు లేకుండా మళ్ళీ ఆవిడని సపోర్ట్ చేసుకుంటూ, ఆవిడికి మద్దతుగా మాట్లాడుతూ, ఆవిడకి సపోర్ట్గా ఎంకరేజ్ చేస్తూ మాట్లాడటం అనేది కరెక్ట్ కాదు. ఇది అర్థం చేసుకుంటారని భావిస్తున్నాను. జై హింద్.